am Dr. Simhadri, MD Ayurveda, Ayurvedic physician, M. Kishan Rao Charitable Trust, Healthcare Unit, Yacharam, Nandivanapati. M. Kishan Rao Charitable Trust ఆధ్వర్యంలో నడుస్తున్న ఉచిత ఆయుర్వేద వైద్యశాల సుమారుగా 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఈ సంస్థలో అనేక దీర్ఘవ్యాధి నుండి ఆయాసము, ఉపశము, మోకాడ నొప్పులు, మోచేతి నొప్పులు లేదా వాత వ్యాధులు, సంధివాతము ఇలాంటి సంబంధించిన క్రానిక్ డిసీజెస్ అని ఇంగ్లీష్లో జనరల్గా చెప్తూ ఉంటారు కదా. అది మన ఆయుర్వేదంలో అంటే సహజమైన భాషలో చెప్పాలి అంటే దీర్ఘరోగములు అని అంటారనమాట. అంటే లాంగ్ స్టాండింగ్ డిసీజెస్ అని చెప్తూ ఉంటారు దాన్ని. అంటే ఇవి మెటబాలిక్ డిజార్డర్స్ కూడా సంబంధం ఉంటాయి. వీటికి శరీరంలో వచ్చే లేదా వార్ధక్యంలో వచ్చే సహజమైన మార్పుల వల్ల కూడా ఈ వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. మన ఆయుర్వేదిక్ మందులు వాడటం వల్ల ఈ వ్యాధులు పెరగవు. దానితో పాటు సాధ్యమైనంత పెరగకుండా ఉండేది అవకాశం ఉంది. అంటే వయసులో వచ్చే మార్పుల్ని నియంత్రించలేకపోయినా వయసులో వచ్చే వ్యాధుల యొక్క తీవ్రతని కొంతవరకు మనము తగ్గించే అవకాశం ఉంది. ఈ సంస్థలో ఈ నందివనపర్తిలో ఎం. కిషన్ రావు ఆయుర్వేద వైద్యశాల ప్రతి సోమవారము, మంగళవారము ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఉచిత ఆయుర్వేద వైద్యశాల ఇక్కడ ఇచ్చట నడవబడుతుంది. ఈ సంస్థలో పక్షవాతము, అర్జితవాతము, ఫేషియల్ పెరాలసిస్ లేదా పెరాలసిస్ అనే ముఖ్యమైన వ్యాధులకు కూడా ఉచితంగా ఆయుర్వేద వైద్యమును అందించడం జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యుయేషన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ప్రజలు కూడా మందులు కొనాలంటే ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి సందర్భాల్లో నేను సైతం అంటూ ముందుకు వచ్చిన ఎం. కిషన్ రావు గారి సంస్థకు జోహార్. వారు మనకు అందించే సేవలు అత్యద్భుతం. వారు ముఖ్యంగా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని అందరూ అంటారు కదా. కాకపోతే అన్ని దానాల్లోకి ఆరోగ్య దానమే గొప్పదే అన్నట్టుగా వారు ప్రూవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే వారు అనేక కొన్ని వందల మందికి 2.5 సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఇంటర్నల్గా తీసుకునే మెడిసిన్స్ని, ఎక్స్టర్నల్గా అభ్యంగానికి ఉపయోగించిన ఆయిల్స్ కూడా ఇక్కడనే అందుబాటులో ఉంచి ఆ ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా, మన వైద్యశాలలోని మందులను చూస్తున్నారు కదా. సో మన దగ్గర 2-3 నెలలుగా వైద్యం చేయించుకొని చక్కటి ఉపశమనం పొందిన ఒక పేషెంట్ గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాము. రండి, మీ పేరేంటండి? పుల్లయ్య గారు. ఏ ఊరు మీది? వేడిపల్లిలో ఉంటారా? ఏం చేస్తుంటారు? ఓకే, నడవ రాకపోయేది. ఓకే. ఇట్లా దిగాలంటే మీ ప్రాబ్లం ఏంటండి? యాక్చువల్గా మొక్కల నొప్పులు కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. నడవ రాకపోయేది. ఇవి మంచిగా జరిపి బుర్రకాయ పోతున్నా, మంచిగా అన్నం తింటున్నా, అన్నిటికీ అన్ని మంచిగా ఉన్నాయి సార్. దాని వల్ల జర మంచిగా నడుస్తుంది. మందు వాడించడం మీకు ఉపయోగం ఉందా? ఉపయోగం. మొదట్లో మీరు నడిచే సామర్థ్యం ఉందా మీకు? నడుస్తున్నా. అప్పుడు నడవరాకపోయింది. మొదట్లో నడవలేకపోయినారా? సెట్ కూడా ఎక్కకపోయేది. ఇప్పుడు మీరు కొద్దిగా నడవగలుగుతున్నారా? కొద్దిగా మూమెంట్స్ మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. ముఖాలు నుంచి చూడండి, ఇంకా సన్నం అయినాయి సార్. సన్నం అయినాయి. ఇప్పుడు మీ అంతా మీరు నడవగలుగుతున్నారు. మా అంతా మేము నడవగలుగుతాం. కూర్చోండి, పర్వాలేదు, కూర్చోండి. మీరు మేము కొన్ని ఆయిల్స్ ఇస్తున్నాం కదా, ఆయిల్స్ రోజు ఇంటి దగ్గర మీరు అర్థం చేసుకుంటున్నారా? ఆయిల్స్ క్రమం తప్పకుండా ఇంకా 3 నెలలు అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకుంటే వ్యాధులు ముందు ఇంకా పెరగకుండా ఉంటాయి. వ్యాధులు ముందు ఇంకా పెరగకుండా ఉండి మీకు మోకాళ్ళకి వాటి శక్తి ఇస్తుంది. ఇదివరకు మీద బలహీనంగా ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళు ఉండేదా మీకు? ఇప్పుడు బలం వచ్చింది. ఇప్పుడు చాలా శక్తిగా ఉంటుందా? ఇప్పుడు మంచిగా వచ్చింది. మందులు అయితే కంటిన్యూ చేయండి. కుసో రాకపోయేది, లేవ రాకపోయేది. ఇప్పుడు మంచిగా నేర్చుకున్నాం. ఈ వైద్య విధానాన్ని కేవలం మీకు మాత్రమే కాదు, మీ తోటి సహచరులకు కూడా, మీ తోటి కుటుంబాల వారికి కూడా ఎవరెవరైతే ఆయుర్వేదం కష్టంగా ఉంది, కొనుక్కుంటమే ఇబ్బందిగా ఉంది, అసలు ఆయుర్వేదం ఉంటే కాస్ట్ అన్న భావన మా ఎం. కిషన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్లో లేదండి. ఎలాంటి తారతమ్య భేదం లేకుండా, ఎలాంటి భేదాలు లేకుండా, సిటీ నుంచి వచ్చినా సరే, పక్క విలేజెస్ వారైనా సరే, ఎవరైనా సరే ఈ వైద్య సేవలను మీరు తప్పనిసరిగా వినియోగించగలరు. అంతేకాకుండా మీరు మీ సకుటుంబాలకు కూడా చెప్పి వారికి కూడా వీరి యొక్క ఎం. కిషన్ రావు గారి వారు స్థాపించిన సంస్థ యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా అందరికీ ఆయుర్వేదాన్ని
కలిగించే విధంగా మీ యొక్క సహకారం కూడా అందరికీ అవసరం ఉందండి. ధన్యవాదాలండి. మీరు ఇక్కడ వైద్యం చేయించుకొని ఆరోగ్యం మంచిగా ఉండాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.